భలే రుచికరమైన ఖట్టా మీఠా అండి. తీపి, పులుపు, కారం అన్నీ కలిసిన ఈ నిమ్మకాయ పచ్చడి భలే రుచిగా ఉంటుందండి. ఇది దోశల్లోకి, చపాతీల్లోకి, వేడివేడి అన్నంలోకి, లేదా మనం బయటికి ఎక్కడికన్నా వెళ్ళాల్సి తీసుకెళ్ళినప్పుడు భలే రుచిగా పిల్లలు కూడా ఇష్టపడేలాగా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది నిలవ కూడా ఉంటుంది. తీయగా ఉండటం వలన పిల్లలు కూడా భలే ఇష్టపడతారు. నేను ఒక 10 తీసుకున్నానండి నిమ్మకాయలు, బాగా జ్యూసీగా ఉన్నవి తీసుకుని ఒక 6 తరిగాను. ఆ 4 మాత్రం మొత్తం ఇందులో నిమ్మరసం పిండేశాను అనమాట. అవి స్క్వీజ్ చేసుకుంటే ఇవి నేను తీసుకున్నవి విపరీతమైన రసం ఉన్నాయన్నమాట. సో 10 మినిట్స్ అలా వదిలేస్తే పోళ్ళంత రసం వచ్చింది ఇందులో. వీటికి కావలసినవి ఉప్పు, కారం, 1 స్పూన్ మెంతులు, షుగర్ కానీ బెల్లం కానీ మీరు ఏది వేయాలనుకున్నా బాగుంటుంది. చూడడానికి కూడా 2 రుచిగానే హెల్తీగానే ఉంటాయి, నిల్వ కూడా ఉంటాయి అన్నమాట. కప్పు ఎంతైతే తీసుకున్నారో దానికి ఇంకొంచెం 1 పావు ఎక్కువే కారం తీసుకుంటే సరిపోతుందండి. 2 సేమ్ తీసుకుంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. సో నేను ఎలా పెట్టానో మీకు చూపిస్తున్నాను అనమాట. వీటిల్లో మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ రుచికరంగానే ఉంటాయి, నిల్వ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ పచ్చడి మామూలు నిమ్మకాయ ఊరగాయ కన్నా కూడా ఎక్కువ రుచిగా ఉంటుంది అనమాట. సో ఇది మీరు బెల్లం వేసుకుంటే కూడా రుచి ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా హెల్దీ. బట్ ఇమీడియట్గా కలిసిపోవాలంటే మాత్రం షుగర్ అయితే పౌడర్ చేసుకుంటే ఫాస్ట్గా కలిసిపోతుందండి బెల్లం కన్నా. బెల్లం వేస్తే ఇంకొక 2 days వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అఫ్కోర్స్ షుగర్ వేసినా కూడా అవి కొంచెం మళ్ళీ ఆ స్వీట్ అంతా అందులోకి రావడానికి 1 day అయితే పడుతుంది. అప్పటికప్పుడు తిన్నా బాగుంటుంది, కానీ 1 day ఆగితే ఇంకొంచెం ఎక్కువ రుచిగా ఉంటుంది అనమాట. ఫస్ట్ నేను కరెక్ట్గా 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను కదండి. ఇవి బాణలు పెట్టుకొని వేడి చేసేసుకొని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫస్ట్ వేపుకోవాలండి. ఇవి మెంతులు రుచికి రుచి ప్లస్ ఆరోగ్యం కదా, ఇంకా రుచి కూడా పెంచుతుంది అనమాట ఈ పచ్చడికి. సో ఇంత వేపుకుంటే సరిపోతుంది. నేను మిక్సీ వేయట్లేదండి, జస్ట్ ఈ రోలర్ పిన్ దీంతోటే నేను చేసేస్తున్నాను. ఈ రొట్టెల కర్రతోటే, మరీ పూర్తిగా పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంతైనా కూడా సరిపోతుంది అనమాట. సో ఈ నిమ్మకాయ ముక్కల్లో మనం రెడీగా పెట్టుకున్న ఇవన్నీ ఉంటాయి కదండి, వీటికి ముందుగా ఈ షుగర్ తీసుకున్నాం కదా, అది పౌడర్ చేసేసుకుని మిక్సీలో మెత్తగా పొడి చేసేసుకుని అట్టి పెట్టాలండి. ఒకవేళ మీరు బెల్లం వేసేటట్లయితే అది కూడా మెత్తగా పొడి చేసుకుని అట్టి పెట్టుకోవాలి. దీనికి 3/4 కప్పు ఉప్పు, 1 పూర్తి కప్పు కారం వేసానండి నేను. ప్లస్ నేను ఇందాక మెంతి పొడి చేశాను కదా, ఆ మెంతి పొడి పైన వేసేసుకోండి. మెత్తగా లేకపోయినా కూడా ఇది 2 రోజుల తర్వాత రుచి బాగుంటాయి అన్నమాట ఈ మెంతులు. సో దీనికి సరిపడా కొంచెం పసుపు వేసేసుకుని ఫస్ట్ చక్కగా కలిపేసేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేస్తే ఈ ముక్కలకంతా ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు, మెంతి పొడి ఇవన్నీ పట్టి అప్పుడు ఆయిల్ కూడా పడితే బాగుంటుంది అనమాట. ప్లస్ షుగర్ పౌడర్ కూడా వేసేసుకోవాలండి ఇందులో. ఇలా చక్కగా కలిపేసేసుకుని 4 వైపులా అంటేటట్టు అప్పుడు ఆయిల్ ఒక 5-6 స్పూన్స్ వరకు మీరు వీటిలో వేసేసుకోండి. ఒకవేళ ఇది మొత్తం ఊరేక కావాలంటే కలుపుకోవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఎంత ఆయిల్ వేసినా కూడా సరిపడినట్టు ఉంటుంది. కాబట్టి ఇది చక్కగా 4 వైపులా నీట్గా కలిపేసేసుకుని అన్నిటికీ పట్టేలాగా చక్కగా మూత పెట్టేసుకుని దీన్ని వదిలేసేయండి. మీరు అప్పటికప్పుడు కూడా తినచ్చు, కానీ రుచి అంత ఇదిగా ఉండదు. బట్ ఇది మీరు 1 day పూర్తిగా వదిలేశారంటే చక్కగా వాటిల్లో అంతా తేలి ఉంటుందన్నమాట, నూనె పైకి వస్తుంది, వాటి చక్కగా ఊటలు తేలుతూ ఎర్రగా బాగుంటుంది. నేను 3 mangoes కారం వాడానండి, అందుకే ఇంత మంచి కలర్ వచ్చిందనమాట. మనం కొట్టించిన కారం అయితే కలర్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది కారం కూడా అంత కారం ఉండకుండా కలర్ మాత్రం బాగుంటుంది అనమాట 3 mangoes. ఇలా అంతా కలిపేసేసుకుని మీకు కావాలంటే పైన ఇంకొక 5-6 స్పూన్స్ వరకు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి మీరు. ఇది 1 or 2 days ఆగితే అసలు భలే బాగుంటుందండి. ఈ ముక్క మీరు వేసిన షుగర్ కానీ బెల్లం కానివ్వండి ఏది వేసినా కూడా చక్కగా వాటిల్లో మొత్తం ఊరిపోయి భలే రుచిగా ఉంటుంది. చక్కగా పొడిగా ఉన్న జాడీలోకి ఈ పచ్చడంతా షిఫ్ట్ చేసేసుకొని పెట్టుకున్నారంటే అస్సలు పాడవదండి. ఇది 10 days 15 days వరకు అలానే ఉంటుంది.
కొంచెం కొంచెంగా ఎప్పుడైనా దొరుకుతాయి కాబట్టి నిమ్మకాయలు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు పెట్టుకుంటే ఊరగాయ పెట్టుకోలేని వాళ్ళు, పిల్లలు నిమ్మకాయ తినాలనుకునే వాళ్ళు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ స్కిన్కి కూడా చాలా మంచిది, ఎప్పుడు స్కిన్ మెరుస్తూ ఉంటుంది. నిమ్మకాయ, ఉసిరికాయ ఇవన్నీ సూపర్ హెల్తీ కదండి, ఏ రూపంలో తిన్నా మంచిదే. సో ఇది మన ఊరు తీసుకెళ్ళిన ఇడ్లీ, దోశ, వడ, ఏ టిఫిన్లోకైనా, పొంగలి అన్నిటికీ సూటబుల్ అనమాట ఈ చట్నీ. చాలా రుచిగా కూడా ఉంటుంది, తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ పచ్చడి చేసామంటే కంటిన్యూస్గా 1 వీక్ ఇదే ఉంటుంటుంది. మీరు 3-4 డేస్ అయిపోతే ముక్క ఇలా అవుతుందండి, చక్కగా ఇలా మెత్తగా అయిపోయి పెరుగన్నంలోకి, మజ్జిగన్నంలోకి, బాక్సుల్లోకి ఇది పెట్టుకున్నారనుకోండి భలే రుచిగా ఉంటుందన్నమాట. సో చాలా ఈజీగా అయిపోయే నిమ్మకాయ ఇన్స్టెంట్ తీపి, స్వీట్ అండ్ సార్ అన్నీ ఉంటాయండి ఇందులో. తీపి, పులుపు, ఉప్పు, కారం అన్నీ కలగలిసిన అద్భుతమైన నిమ్మకాయ పచ్చడి నేను ఇలా తయారు చేశాను. మీరు తయారు చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.